హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ పులావ్ చేసుకుందాం. పన్నీర్ పులావ్ కావాల్సిన పన్నీరు, బఠానీలు, ఉల్లిగడ్డలు, 2 గ్లాసుల బియ్యాన్ని అయితే కడుక్కొని పెట్టుకున్నా. క్యాప్సికమ్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, మిరియాలు నేనైతే తీసుకున్నాయి. ఒక 2 ఆలుగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నా. గిన్నె పెట్టుకొని నూనె వేడైనాక అలా మసాలాలు నేను దంచుకొని వేసుకున్నా. కొంచెం మసాలా వేగినాక ఉల్లిగడ్డలు అయితే నేను వేసుకున్నా. ఉల్లిగడ్డలు కొంచెం వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, బఠానీలు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు, పన్నీరు ఇవన్నీ అయితే వేసుకొని కలుపుకున్నా. కొంచెం అవి వేగినాక అల్లం పేస్టు వేసుకున్నా. అల్లం పేస్టు పచ్చివాసన పోయినాక పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక గోలినాక నేను 2 గ్లాసుల బియ్యం అయితే కడుక్కున్నా కదా, అవి వేసుకున్నా. అవి కొంచెం గోలినాక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నా. అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నా. అన్నం అయితే సగానికి ఉడికిందండి. చూడండి, ఆ వాటర్ అయితే తగ్గింది. ఇప్పుడైతే కొంచెం పలుగుంది అన్నం. కొంచెం సేపు మూత పెట్టుకుంటే అన్నం పలుకు ఇచ్చుకుంటుంది. పులావ్ అయితే ఇలా రెడీ అయింది సింపుల్గా. మా పిల్లలకైతే 2-3 రోజులకోసారి అడుగుతూనే ఉంటారు, అమ్మ పులావ్ చేయవా అని. మా పిల్లలకు చాలా ఇష్టం. దీని సైడ్కి అయితే నేను పెరుగు చట్నీ చేసుకున్నాను.